సొంతమనుకొని లోక సంపదలే శాశ్వతమని, ఆ స్నేహితులే సొంతమనుకొని లోక సంపదలే శాశ్వతమని, చేయి విడచితి నీ తోడు మరచితి, చేయి విడచితి నీ తోడు మరచితి, కరుణించి దరి చేర్చుమా, కరుణించి దరి చేర్చుమా. నాన్నా నాన్నా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా, నాన్నా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా, నే బ్రతుకలేనయా, నే బ్రతుకలేనయా, నే బ్రతుకలేనయా, నే బ్రతుకలేనయా, నిన్ను విడచి నేను బ్రతుకలేనయా, నిన్ను విడచి నేను బ్రతుకలేనయా. నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరము చేసుకొంటిని, నీ ప్రేమను నేను కాదని నిన్ను దూరము చేసుకుంటిని, అలసిపోతిని కృషించుచుంటిని, అలసిపోతిని నే కృషించుచుంటిని, నీ కృపతో బ్రతికించుము, నీ కృపతో బ్రతికించుము. నాన్నా నాన్నా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా, నాన్నా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా. నీ రాజ్యము చేరాలని నీ చిత్తము చేయాలని, నీ రాజ్యము చేరాలని నీ చిత్తము చేయాలని, నిన్ను చూడాలని నీతో బ్రతకాలని, నిన్ను చూడాలని నీతో బ్రతకాలని నా ప్రాణం ఆశించుచున్నది, నా ప్రాణం ఆశించుచున్నది. నాన్నా నాన్నా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా, నాన్నా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా, నే బ్రతుకలేనయా, నే బ్రతుకలేనయా, నే బ్రతుకలేనయా, నే బ్రతుకలేనయా, నిన్ను విడచి నేను బ్రతుకలేనయా, నిన్ను విడచి నేను బ్రతుకలేనయా. నాన్నా నాన్నా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా, నాన్నా నీ ఇంటికి నే దూరమై ఒక నిమిషమైన బ్రతుకలేనయా. నిజమే కదా, దేవుని ఇంటికి దూరమై ఒక నిమిషమైన మనం బ్రతకగలమా? ఒకసారి మీరు ఆలోచించండి. మీలో చాలామంది ఈవేళ దేవుని మీద అద్భుతం జరగలేనప్పుడు, దేవుడు కార్యం చేయలేనప్పుడు, దేవుడు మేలు జరిగించలేనప్పుడు, దేవుడు ఎటువంటి కృపను కొన్ని సందర్భాల్లో దేవుని కృప దూరం అవ్వదు, కానీ దూరం అయినప్పుడు ఉన్న పరిస్థితుల్లో దేవుడు నాకేం చేశాడు అని దేవుని మీద అలిగి మందిరానికి మానేసిన దినములు ఎన్నో. కానీ
భక్తుడైన దావీదు చెప్తాడు, తన యొద్దనున్న జనులంట దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు తన హృదయం ఎంతగానో సంతోషించిందంట. చూడండి, ఆ మాట మన దేవుని వాక్యంలో ఉంటుంది. ఆ మాట చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథంలో చక్కని మాట ఉంటుంది. 122వ కీర్తన అనుకుంటా. 122వ కీర్తన మొదటి వాక్యంలో ఈ మాట సెలవిస్తున్నారు. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని అని చెప్తున్నాడు. నిజమే కదా, దేవుని మందిరానికి వెళ్దామని ఆ ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న జనులందరూ అన్నప్పుడు దావీదు యొక్క హృదయం ఎంతగానో సంతోషించిందట. ఈవేళ ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా సరే దేవుని కొరకు నిలబడగలిగిన కెపాసిటీ నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనుషులు ఈరోజు మనల్ని ప్రేమిస్తారు, మనుషులు ఈరోజు మనల్ని విడిచిపెడతారు, మనుషులు ఈరోజు మనల్ని త్రోసివేస్తారు. కానీ త్రోసివైన దేవుడు, ప్రేమించగలిగిన దేవుడు యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయనే మనల్ని ప్రేమించగలడు, ఆయనే మనల్ని ఆదరించగలడు, ఆయనే మనల్ని ఓదార్చగలడు, ఆయనే మనల్ని నడిపించగలడు. ఈవేళ మీ అందరికీ నేను చెప్పే విషయం ఏంటంటే, మీరందరూ కూడా దేవుని మీద కోపగించి ఎప్పుడు దేవుడిని విడిచిపెట్టకండి. శ్రమలు కలుగుతాయి, కానీ వాక్యం సెలవిస్తుంది, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. ఎవడైతే శోధనని సహిస్తున్నాడో అట్టి వానికి దేవుడు ఒక మంచి జీవ కిరీటమును ఇవ్వబోతున్నాడు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13లో కూడా ప్రభు సెలవిస్తున్నారు, సాధారణంగా మనుషులు కలిగే శోధనలే మనకు కలుగుతున్నాయి, ఏదియో మనకు ఎంత మాత్రం హాని చేయదు. ఎందుకో తెలుసా? దేవుడు నమ్మదగినవాడు. హల్లెలూయా. ఈవేళ మీ అందరికీ ప్రభు సన్నిధిలో చెప్తున్నాను, నాన్న ఇంటికి నువ్వు దూరం అయిపోయి ఈ రోజున యేసయ్య ప్రేమ నువ్వు పొందుకోలేని స్థితిలో ఈ వాగ్దానం చూస్తున్నావేమో. ఒకవేళ నీ ఇంటిలో బాధలు తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక, ఇరుకులు తట్టుకోలేక, నా దేవుడు నా పక్షంగా ఏం చేశాడు, ఈ లోకంలో ఉన్న ఈ జనుల మాటలు నేను నమ్మలేకపోతున్నాను, నేను పడలేకపోతున్నాను అని ఒకవేళ ఈ వాగ్దానం చూస్తున్నావేమో, నీకు ఒకటే నేను ఇచ్చే ధైర్యం, ఎందరు ఎన్ని మాటలు అన్నా సరే శోధనను సహించడం నేర్చుకోవాలి. నువ్వు ఎందరు ఎన్ని ఇబ్బందులు గురి చేసినా సరే నీ జీవితంలో వస్తున్న శ్రమలను నువ్వు సహించడం నేర్చుకోవాలి. శ్రమలు సహిస్తూ, శోధనలు సహిస్తూ దేవుని ఇంటికి దూరం అవ్వకుండా, అలాగే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన మానకుండా నిత్యము దేవుని సన్నిధికి వెళ్తూ నువ్వు అంగలార్చగలిగితే నేను ఖచ్చితంగా చెప్పగలను, నీ పడిపోయిన ప్రాకారములను దేవుడు మరలా కట్టబోతున్నాడు. విరిగిపోయిన నీ బ్రతుకును దేవుడు మరలా లిఫ్ట్ చేయబోతున్నాడు. నువ్వు ఎక్కడైతే నీ జీవితమును కోల్పోయావో మరలా ఆ స్థలంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈవేళ యేసు నామములో నేను ప్రవచిస్తున్నాను, ధైర్యం తెచ్చుకో. నిన్ను తలగా నియమించడానికి నా దేవుడు నిన్ను పిలిచాడు. నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చడానికి నా దేవుడు నిన్ను పిలిచాడు. ఈ వాగ్దానం వింటూ నేను ఆమేనని చెప్పగలిగితే మాత్రం నిశ్చయముగా దేవుని కృపను పొందుకోబోతున్నా. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు ఎక్కడ పడిపోయావు అక్కడ దేవుడు నిన్ను లిఫ్ట్ చేస్తాడు. కానీ నువ్వు వెతకవలసింది ముందు దేవుని సన్నిధిలో ఒక ఆత్మీయమైన వాతావరణంలో నువ్వు ఎదగాలి. ఎందరు ఎన్నన్నా ప్రభువుని విడిచిపెట్టలేని మనస్సు నువ్వు కలిగి ఉండాలి. ఎందరూ నేను త్రోసివేసిన దేవునికి దూరం అవ్వనటువంటి మనస్సు నువ్వు కలిగి ఉండగలిగితే మాత్రం ఖచ్చితంగా దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. అటు ధైర్యం తెచ్చుకో. నాన్న ఇంటికి ఎప్పుడు దూరం కాకు. ఆయన తప్ప నిన్నెవరు ప్రేమిస్తారు, ఆయన తప్ప నిన్నెవరు ఓదారుస్తారు. కలుగుతున్న శోధనలను బట్టి దేవుని విషయంలో మాత్రం నువ్వు ఎప్పుడు దూరం కాదు. బైబిల్లో యోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు తన పిల్లల్ని కోల్పోయినప్పుడు, తన ఆస్తి అంతా పోయినప్పుడు, సర్వమును కోల్పోయినప్పుడు, బూడిదలో కూర్చొని ఏడుస్తున్నప్పుడు దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదంట. దేవా నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నీకే సమస్త మహిమ అని దేవుడిని మహింపరిచాడు. అదండి నిజమైనటువంటి వ్యక్తి యొక్క లక్షణం. అదండి దేవుణ్ణి ప్రేమించే వ్యక్తికి ఉండే లక్షణం. ఎన్ని శోధనలు కలిగినప్పుడు దేవుడు లేడని, శోధనలు ఉన్నప్పుడు దేవుడు ఉంటే ఏం చేశాడని, ఒకవేళ ఇలాంటి భయంకరమైన మాటలు నీ జీవితంలో ఎన్నడూ రావద్దని ప్రభు పేరట నీకు మనవి చేస్తున్నాను. ఒకటి మాత్రం నేను సత్యంగా చెప్పగలనండి, యేసు వలె ప్రేమించేవారు భూమి మీద ఎవరు ఉండరు. అందుకనే కదా ఆయన చెప్పాడు, మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. స్నేహితులు అని పిలిచే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. నిబ్రం కలిగి ధైర్యంగా ఉండండి. నిత్యము ఆయనతో సహవాసం చేయండి. నిత్యము ఆయన కొరకు బ్రతకండి.
నిత్యము ఆయన కొరకు జీవించండి. నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు అయినా దేవుడు ప్రతి పరిస్థితులను నీ జీవితంలో చక్కబెట్టబోతున్నాడు. ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా ఉండండి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఎంతమంది అయితే ఈ వేళ వేదనలో, శోధనలో, బాధలో, ఇరుకుల్లో ఈ యొక్క మాటలు వింటున్నారో వారిని మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాను. నాన్న, నీ ఇంటికి దూరం అయిపోయి మేమేమీ చేయలేం. ఆ భక్తుడు ఎంతగానో వేదనతో, నాన్న నీ ఇంటికి దూరం అయిపోతే నేను బ్రతకలేని రాసి ఉన్నాడు. నిజమే, ఆ భక్తుడు అన్న మాట ప్రకారంగా నీ ఇంటికి దూరం అయితే మేము ఎలా బ్రతకగలమయ్యా? యోబు ఎన్ని శ్రమలు కలిగినా నిన్ను విడిచిపెట్టలేనటువంటి గుణ లక్షణములు కలిగి ఉన్నాడు. శోధనలో నిలబడగలిగిన క్యాపబిలిటీ, శోధనలో నిలబడగలిగినటువంటి సత్తా ఈ యొక్క మాటలు వింటున్న వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తగిన మహిమతో మీరు నింపి బలపరిచి స్థిరపరచమని యేసు నామం నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా మారండి. ధైర్యం తెచ్చుకోండి. ప్రభు మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ ది లార్డ్.